హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా అయిందనేది షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ సంవత్సరం వచ్చేసి మా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పాను కదండి. చక్కగా డెకరేషన్ అంతా వారే చేశారనమాట. ఎంత బాగా అనిపించిందో. పిల్లల క్రియేటివిటీ అందరికీ తెలిసిందే కదండి. ఈసారి నేను డెకరేషన్ వైపు అసలు పోలేదు. ఇంకా ప్రసాదాలు చేసుకోవడం, ఇల్లు క్లీనింగ్లు ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. పండగ అయితే ఎవరి ఇంట్లోనైనా సరే అదే కదండి, తంతు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను వంట పని అవన్నీ చేసుకుంటున్నాను. ప్రసాదాలు అవన్నీ పిల్లలు అయితే ఒకరొకరు ఒక్కొక్క పోర్షన్ తీసుకొని భలే డెకరేట్ చేశారండి. అమ్మవారి చీరకు డ్రేపింగ్ కూడా పిల్లలే చేశారనమాట. ఒకవైపు వంట పని ప్రసాదాలు, ఇంకోవైపు ఆరాపప్పు పని అండి. తనకు స్నానం అది చేయించి చక్కగా బొట్టు కాటుక పెట్టి ఇదిగోండి పట్టులంగా అయితే ఇలా వేసాము. చాలా బాగుంటది కదండి. మన ఇంటి వరలక్ష్మీదేవి అనమాట ఈ రోజు మా ఆరమ్మ. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, అదే రకంగా అమ్మవారిలాగా ఆరపప్పును అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పూజగా అయితే అంతా సిద్ధమండి. అవునట్టు మర్చిపోయిన అడగడం, మీరు ఎట్లా చేసుకున్నారు పూజ? అది మంచిగా చేసుకున్నారా? మాకైతే పిల్లలతో ఎప్పుడు కూడా హడావిడిగా సందడిగా భలే ఉంటదండి. ఆశ్రమం అంతా కూడా హ్యాపీగా చాలా చక్కగా అరేంజ్ చేశారని చెప్పొచ్చు. అసలు నేను ఒక 5 minutes కూడా ఇంకా అసలు వారి దగ్గర లేనమాట. నా ప్రసాదాలతోనే అయిపోయింది. అండ్ ఈసారి వచ్చేసి మన పిల్లలు 108 ప్రసాదాలు ఎప్పుడు చేస్తాను కదండి, చేయమని అడిగారు. నాకు ఇంకా కొంచెం నీరసంగా ఉందని చెప్పి 54 ప్రసాదాలే చేయగలిగాను అనమాట. అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాం. ఇక్కడ చూడండి మా చిట్టి తల్లి, అలాగే మా అరవింద్ కూడా చక్కగా దండాలు అయితే పెట్టేసుకున్నారు. ఈసారి అష్టలక్ష్మిలన్నీ కూడా మా వికాసు, దీపిక, మాధవి వీళ్ళందరూ అరేంజ్ చేశారండి. చక్కగా వాటికి బొట్లు ఇవి పెట్టి ఓంకారాలు, స్వస్తికులు అవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేశారు. చాలా మంచిగా అయిందండి. అండ్ ఈ సంవత్సరం పూజ కూడా చాలా చక్కగా త్వరగా అయిపోయిందనమాట. అలాగే ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదండి, ఎంత చూడముచ్చటగా ఉన్నారో. నాకైతే భలే నచ్చేసింది అనమాట. మన పిల్లలేనండి మామిడాకులతోనే చిన్న చిన్న చాటలు అయితే చేశారు. నవధాన్యాలన్నీ పెట్టి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి అయితే మంచిగా డెకరేట్ చేశారనమాట. ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు, ఇలా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. భలే వచ్చిందండి. అండ్ ఈసారి వచ్చేసి డెకరేషన్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. చాలా బాగా నచ్చిందండి నాకు. అసలు నిండిపోయింది అనమాట మనసు అంతా కూడా. ఒకసారి డెకరేషన్ అంతా అంటే మన చిన్నారులు చేసిన డెకరేషన్ కదండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరూ కూడా చక్కగా చూడండి. పిల్లలకి ఇలా అలవాటు చేయడం కూడా చాలా మంచిదేనండి. నిజంగా మంచి క్రియేటివిటీ వస్తుంది. మంచి ఐడియాలజీతోని ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేసుకుంటారనమాట. రేపు పొద్దున్న పెళ్లి చేసుకొని వెళ్ళినా సరే వారింటిని వారు చక్క పెట్టుకోగలరు అనమాట. అందుకే ఈ ఏజ్ నుంచే పిల్లలందరికీ కూడా అన్ని పనులు నేర్పిస్తున్నాను. అలాగే హారతి, ధూపం అన్నీ ఇచ్చేసుకొని అమ్మవారికి 4 పాటలు అయితే పాడేవండి. అమ్మవారి పాటలు. మన పిల్లలు సంగీతం, కీర్తనలన్నీ పాడుతూ ఉంటారు కదా. సో వారితోనే ఒక 4 కీర్తనలు అయితే అమ్మవారి మీద పాడించుకొని చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి అమ్మవారివి. పంచహారతి కూడా ఇచ్చేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి.
ఇంకా అక్కడి నుంచి నేనైతే తాంబూలం తీసుకోవడానికి మనీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మనీ వాళ్ళ ఇంటి నుంచి తాంబూలం తీసుకొని ఇంకా నేను గుడికి అయితే వచ్చేసానండి. మనకి గుడి ఉందని అందరికీ తెలిసిందే కదండి. అక్కడి నుంచి ఇక్కడ కూడా అష్టలక్ష్మిని చూస్తున్నారు కదండి, ఎంత ముచ్చటగా ఉన్నారో. అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్, అలాగే ఆ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇంక ఇక్కడ మా అక్క అయితే గాజులు, అమ్మవారికి పెట్టిన గాజులు, పసుపు, కుంకుమ కూడా నాకు ఇచ్చారనమాట. రోజు ఆ కుంకుమ అయితే మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా ఇక్కడ మా లావణ్య కూడా పూజ చేసుకుంది కదండి, అక్కడ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని చక్కగా తాంబూలం తీసుకొని ఇదిగోండి చూస్తున్నారు కదా, బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ మా వారు కూడా చక్కగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ మా ముగ్గురు ఫోటోలు చూసారండి, వీళ్ళదే హడావిడంతా అనమాట. ఆనంద భైరవితో కొంతసేపు ఆడేసుకొని చక్కగా అందరం కలిసి అరిటాకుల్లో భోజనాలు అయితే చేసేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకొని సాయంత్రం కూడా చక్కగా దీపం పెట్టుకొని మనకి మరి తాంబూలాలు ఇవ్వాలి కదండి. ఇంకా సాయంత్రం 6 గంటలకైతే ఇదిగోండి తాంబూలం అయితే ఇచ్చేసారనమాట. ఇచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా చూస్తున్నారా, చూడముచ్చటగా ఉన్నారు. వీరందరూ మన ఆశ్రమం పిల్లలేనండి. చక్కగా శారీస్ అయితే కట్టుకున్నారు. అలా బయటికి వెళ్దాం అని చెప్తే పెద్ద పిల్లలందరూ కూడా శారీస్ కట్టుకున్నారు. ఎంత ముచ్చటగా ఉంటారు కదండి ఆడపిల్లలు ఇట్లా రెడీ అవుతే, చాలా చూడ చక్కగా ఉంటారనమాట. అలాగే ఇంట్లో కూడా సందడిగా ఉంటుందండి ఆడపిల్లలు ఉంటే. ఇంకా అక్కడి నుంచి నేను తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీరి ఫ్యామిలీ ఒకప్పుడు మన సబ్స్క్రైబర్స్ అనమాట. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నేను పెద్ద కూతురుని అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, తను ఎల్లో సారీ కట్టుకున్నారు. తన ఆశ అనమాట. తనైతే నాకు ఆస్ట్రేలియా నుంచి ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. వారితో చక్కగా టైం స్పెండ్ చేసేసి పిల్లలైతే ఐస్ క్రీమ్ తింటానన్నారని చెప్పి బయటకు వచ్చి ఇంకా ఐస్ క్రీమ్స్ ఇప్పించి ఇంకా అంతేనండి, ఇంటికి వచ్చేసాం. ఈరోజు వీడియో ఇదనమాట. చక్కగా గడిచిందండి. వరలక్ష్మీదేవి వ్రతం బాగా చేసుకున్నాము. అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అందరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.